గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి దారుణమైన అన్యాయం జరుగుతోంది. ఎవరో ప్రత్యర్థుల దగ్గర నుండి కాదు, సాక్షాత్తు ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలు రన్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ అనే ఎక్స్ హ్యాండిల్ నుండి. వివరాల్లోకి వెళదాం. ఇటీవల అంబానీల ఇంట జరిగిన ప్రీ వెడ్డింగ్ బాష్కు హాజరైన బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు నాటు నాటు పాటకు డాన్స్ చేస్తున్నటువంటి ఫోటో ఇది. వీరి డాన్స్ వీడియోను ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు. వీడియో చూశారుగా. అసలు సందడంతా రామ్ చరణ్ గారిదే అయినప్పుడు ఆయన స్వయంగా నాటు నాటు పాటకు స్టెప్పులు వేస్తూ ఖాన్ త్రయం చేత వేయించినప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్ పోస్ట్ చేయకుండా కేవలం ఖాన్ త్రయం వీడియో మాత్రమే ఎందుకు షేర్ చేసినట్టు అనే అనుమానం మీకు వచ్చింది కదూ. ఏదో ఓవర్లుక్లో అలా జరిగిపోయి ఉండొచ్చులే అని మీలో మీరే సర్ది చెప్పుకుంటున్నారా? అంత ముఖ్యమైన విషయాన్ని ఇగ్నోర్ చేయడమా? నేషనల్ మ్యాగజైన్లలో హూస్ హూ కాలమ్స్లో ప్రముఖంగా వచ్చిన ఈ వార్తను ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేయలేదు. అంతేనా? రామ్ చరణ్ గారు సాధించిన క్రెడెన్షియల్స్ అన్నింటినీ కూడా ఈ ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ వారు ఇగ్నోర్ చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఐఎస్పీఎల్ క్రికెట్ టోర్నీ లాంచింగ్ సందర్భంగా రామ్ చరణ్ గారు ఇండియాస్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారితో నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించారు. ఆ న్యూస్ను ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ హ్యాండిల్ కవర్ చేయలేదు. ఇంటర్నేషనల్ ఈవెంట్ అయినటువంటి G20 సన్నాహక సదస్సుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున రామ్ చరణ్ గారు హాజరైనప్పుడు సౌత్ కొరియన్ అంబాసిడర్ చేత ఆయన నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించారు. ఆ న్యూస్ కూడా ఆర్ఆర్ఆర్ ట్విట్టర్లో కవర్ అవ్వలేదు. ఇండియా టుడే కాన్క్లేవ్కు గెస్ట్గా హాజరైనప్పుడు ప్రముఖ న్యూస్ యాంకర్ రాజ్దీప్ సర్దేశాయ్తో కూడా నాటు నాటు స్టెప్పులు వేయించారు గ్లోబల్ స్టార్. ఆ న్యూస్ కూడా ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ కవర్ చేయలేదు. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఆర్ఆర్ఆర్ ఎక్స్ హ్యాండిల్ ఎందుకు అన్యాయం చేస్తోందో అనలైజ్ చేద్దాం. ఈ హ్యాండిల్ని రన్ చేస్తోంది రాజమౌళి గారి అబ్బాయి అయిన ఎస్ఎస్ కార్తికేయ. ఆయనకు జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్. సో జూనియర్ ఎన్టీఆర్ గారు కార్తికేయ గారికి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి రామ్ చరణ్ గారి న్యూస్ ఆర్ఆర్ఆర్ ట్విట్టర్లో కవర్ చేస్తే ఎన్టీఆర్ గారు నొచ్చుకుంటారేమో అని కార్తికేయ గారు రామ్ చరణ్ గారి న్యూస్ను కవర్ చేయడం లేదు అని అనుకుంటున్నారా? అది కారణం కాదు. ఏమో ఎన్టీఆర్ గారే కార్తికేయ గారిపై ఒత్తిడి తెచ్చి రామ్ చరణ్ గారి న్యూస్ ఐటమ్స్ షేర్ చేయవద్దని ఆయనను ఆదేశించి ఉండవచ్చు. కారణం ఆబ్వియస్లీ రామ్ చరణ్ గారికి ఎక్కువ మైలేజ్ దక్కడం ఎన్టీఆర్ గారికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. ఆస్కార్కు అడుగు దూరంలో ఎన్టీఆర్ అంటూ పెయిడ్ ఆర్టికల్స్ను ఇటు తెలుగు మీడియాలోనూ అటు యుఎస్లోని ఇంగ్లీష్ మ్యాగజైన్స్లోనూ ఎన్టీఆర్ గారు వ్రాయించుకున్న విషయం గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం సమయంలో జైంట్ స్క్రీన్పై ఎన్టీఆర్ గారి పెద్ద ఫోటోను కూడా రప్పించేటట్టుగా రాజమౌళి గారి చేత ఒత్తిడి చేయించినట్లుగా కూడా గాసిప్స్ అప్పట్లో వ్యాపించాయి. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ చిత్రంలో తాను సపోర్టింగ్ రోల్ చేయడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్న తర్వాత అదేవిధంగా రామ్ చరణ్ గారు మెయిన్ హీరోగా ఉండడానికి కూడా ఎన్టీఆర్ గారు ఒప్పుకున్నాక రామ్ చరణ్ గారికి ఏ క్రెడిట్ దక్కినా దానిని ఆహ్వానించడం వివేకవంతుల లక్షణం. అదే హుందాతనం. దానిని ఎన్టీఆర్ గారు అలవర్చుకుంటే మంచిది. పైపెచ్చు ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారికి మంచి మిత్రుడు కూడా. అందుకే కార్తికేయ గారితో మాట్లాడి ఇక నుండి రామ్ చరణ్ గారు ఎటువంటి క్రెడెన్షియల్ దక్కించుకున్నా కూడా దానిని ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేయవలసిందిగా కోరాలి.